వ్యాపారస్తులందరికీ ఉపది బిజినెస్ ఛానల్కి స్వాగతం. ఎందుకు ఈ ఉపది బిజినెస్ ఛానల్? నాకు తెలిసి ఇది మొట్టమొదటి బిజినెస్ ఛానల్ అయి ఉంటుంది తెలుగులో. ఇంతవరకు లేవు. మరి దేశం మొత్తం రిటైల్ వ్యాపార రంగంలో 1,98,00,000 అవుట్లెట్స్ ఉన్నాయి, అన్ని రకాల వ్యాపారాలు కలిపి. మరి ఈ 1,98,00,000 అవుట్లెట్స్లో, షాప్స్లో 20-30కి అంటే వచ్చే 3-4 సంవత్సరాల్లో 60-70% షాపులు మూతపడబోతున్నాయి. ఆల్రెడీ ప్రాక్టికల్గా పోయిన సంవత్సరం అంటే 24-25 సంవత్సరానికి కేవలం కిరాణా షాపులే 2 లక్షలు మూతపడ్డాయి. మరి మిగిలిన ఇతర దాదాపు 30 రంగాలు 40 రంగాలు ఉన్నాయి. మరి ఆ రంగాలకు ఎన్ని షాపులు మూతపడ్డాయి? కనీసం 5-10 లక్షల లోపల షాపులు మూతపడి ఉంటాయి. మరి ఈ రకంగా 8-10% ప్రతి సంవత్సరం శాశ్వతంగా రకరకాల షాపులన్నీ మూతపడబోతున్నాయి. మరి ఈ సంవత్సరం లెక్క 1 నెల రోజుల్లో రావచ్చు. ఈ విధంగా కేవలం 3-4 సంవత్సరాల్లో మనం ఇప్పుడు అనుకున్న 1,98,00,000 అవుట్లెట్స్లో దాదాపు 60-70% కనీసం దాదాపు 70-1,00,00,000 షాపులు మూతపడబోతున్నాయి. దాని సిమ్టమ్స్ అందరూ ఆల్రెడీ వ్యాపారస్తులందరూ అనుభవిస్తూనే ఉన్నారు. రకరకాలుగా సేల్స్ లేకపోవడం, ఖర్చులు పెరిగిపోవడం, మరి అన్ని విధాల లెక్కలేని రకాలుగా మన వ్యాపారాలను ప్రభావితం చేస్తున్న అంశాలేంటి? మరి ఇప్పటిదాకా ఇటువంటి సిచ్యువేషన్ మన దేశ వ్యాపార రంగంలో ఎప్పుడైనా వచ్చిందా? ఇంతటి క్రిటికల్ సిచ్యువేషన్. మామూలుగా అయితే 2-3 రకాలుగా సాంప్రదాయ సమస్యలు, పొలిటికల్ సమస్యలు అంటే జాతీయం అంతర్జాతీయం పొలిటికల్ నిర్ణయాలు లేకపోతే యుద్ధాలు ఇటువంటివి, మరి లోకల్ విషయాలు, చేసే చట్టాలు, ఇలా 2-3 రకాలుగా సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఏకంగా ఇప్పుడు 5-6 సమస్యలు, సెట్ ఆఫ్ సమస్యలు ఇప్పుడు మనము ఏకకాలంలో అనుభవిస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్ ఇంతకుముందు మన దేశం ఎప్పుడు అనుభవించలేదు మన వ్యాపార ప్రపంచంలో. ఇవి తీరే సమస్యలు కూడా కావు దరిదాపుల్లో. మరి ఒకవైపు ఉద్యోగాలు లేక ఉన్న ఉద్యోగాలు పోతూ, ఇటువైపు వ్యాపారాలు లేక వ్యాపారాలు మూతపడుతూ, మరి భవిష్యత్తు ఏంటి? కోట్లాది మంది ముడిపడి ఉన్న రిటైల్ రంగం దేశ జనాభాలో 7% డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 7% రిటైల్ రంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. సేల్స్గా, కూలీ పనుల వారిగా, డెలివరీ బాయ్స్గా, కలెక్షన్ ఏజెంట్స్గా, డిస్ట్రిబ్యూటర్స్గా, మరి అన్ని రకాలుగా 7% అంటే 150 కోట్ల మంది. మరి ఒక్కళ్ళు ఒక్కొక్క కుటుంబం కింద తీసుకుంటే కనీసం 30-40 కోట్ల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకం కాబోతుంది ఒక 2-3 సంవత్సరాల్లో. ఇంతటి తీవ్రమైన సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? ఎట్టి పరిస్థితుల్లో రికవరీ అవ్వటం అనేది జరిగే ప్రశ్నే లేదు. ఎందుకంటే కాలంతో పాటు మారుతున్న వ్యాపార విధానాలు, కన్జ్యూమర్ సైకాలజీ, అడ్వాన్స్డ్ సైన్సెస్, 10 minutes డెలివరీ, ఆన్లైన్ డెలివరీస్, మార్కెట్ ప్లేస్ సేల్స్, మరి ఊళ్ళోకి వస్తే మాల్స్, హైపర్ మాల్స్. అసలు కస్టమర్ మన షాపు దాకా రావడం అనేది అసంభవం అయిపోయింది. సామాన్యంగా 5 లక్షలు 10 లక్షలు లేకపోతే చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని మన కుటుంబాలు నడుపుకుంటున్న వారి జీవితం ప్రశ్నార్థకం ఎప్పుడూ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ
జీవితం ఏంటి అంటూ ప్రశ్నించుకుంటూ పయనించాల్సిన సమయం కోట్ల మందికి వస్తోంది. మరి ఈ సమస్య తీరేదెలా? మనం మన షాపుని నిలబెట్టుకోవటమే అసంభవంగా అయిపోతే దేశంలో మరి ఇన్ని కోట్ల షాపులని ఎలా నిలబెట్టాలి? అసలు సాధ్యమా ఇది? మరి సాధ్యం, సాధ్యం చేసి చూపిస్తాం. రెడీగా ఉంది పరిష్కారం. మరి అవి తెలపటానికి మనం ఈ ఛానల్‌ని క్రియేట్ చేసాం. మరి మీ ముందుకొచ్చింది కూడా దానికే. ఉపది ఇంజినియర్స్ ఇన్నోవేషన్స్ ఒక సోషల్ ఇంజినీరింగ్ ఆర్గనైజేషన్. ఇటువంటి క్రిటికల్ సమస్యలు, అత్యంత భారీ సమస్యలు, ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం కావాలనుకున్న సమస్యల్ని పరిష్కరించడం మన సంస్థ పని. ఎట్టి పరిస్థితుల్లో మన వ్యాపారాలను నిలుపుకోవటమే కాకుండా ఇక ముందు ఎవరు కదిలించలేని విధంగా ఇప్పటిదాకా జరిగిన మార్పులు, ఇందాక అనుకున్నాం సాంప్రదాయ సమస్యలు, పొలిటికల్ సమస్యలు, మరి చట్టాల సమస్యలు, అలాగే వ్యక్తిగత ఏమన్నా తప్పులు చేసినా ఒక్కసారి కొలాప్స్ అయిపోవటం, ఇటువంటివి జరిగినా కూడా అన్నిటికీ మించి మనం ఇంకా మార్పు చేయలేనిది మారుతున్న టెక్నాలజీ. ఆ టెక్నాలజీ పరంగా మారుతున్న కన్జ్యూమర్ సైకాలజీ, సేల్స్ విధానాలు. మరి వీటినన్నింటినీ పరిష్కరించుకుంటూ మన వ్యాపారాన్ని మన తరమే కాదు వచ్చే తరాలు ఎప్పటికీ నిలిచి ఉండేట్టు మనం చేయబోతున్నాం. దీనికోసం వారానికి 2 సార్లు మేము ముందుకు వస్తాం. బుధవారం, శనివారం. మరి ప్రతి వీడియో ఫాలో అవ్వండి. మనం సమస్య ఎక్కడ మొదలైంది దగ్గర నుంచి సమస్య ఎక్కడ మొదలైంది, ఇవాళ మనం ఈ స్థితిలో ఉండడానికి ఇవాళ కారణం కాదు, ఎప్పటి నుంచో ఉంది. అవన్నీ డీటెయిల్స్ తెలుసుకుందాం. కారణం ఎవరో తెలుసుకుందాం. మరి ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకుందాం. తెలుసుకోవడం కాదు, పరిష్కరించుకుందాం. మరి ఇవన్నీ జరుగుతాయి అతి కొద్ది కాలంలోనే. 1 సంవత్సరం 2 ఏళ్లలో మనం ఇదివరకు ఎలా వ్యాపారాలు చేసుకొని ఆనందంగా జీవితాలు గడిపామో అలానే ప్రపంచం మొత్తంలో ఇటువంటి సమస్యలకి పరిష్కారం చూపగలిగేది ఒక్క మన ఉపది మాత్రమే. ఈ ఉపది సంస్థ 38 సంవత్సరాలుగా ఇటువంటి సమస్యలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి, ఉత్పన్నమైనప్పుడు మనం ఎలా పరిష్కరించుకోవాలి అంటూ పరిష్కారాలు రెడీ చేసి మరి ఇప్పుడు మేము ముందుకు వచ్చాం. వాటిని ప్రాక్టికల్గా అమలు చేసి మన జీవితాల్ని సరిదిద్దుకుందాం. చేసిన తప్పులు ఎక్కడ, ఎలా సరి చేసుకోవాలి అనేది స్పష్టంగా ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది. అతి సామాన్యుడికి కూడా అర్థమయ్యేట్టు మీరు చేయాల్సిందల్లా రోజు ఈ ఎపిసోడ్ వచ్చినప్పుడల్లా 10 నుంచి 15 నిమిషాలు మీరు సమయం కేటాయించి మరి మీ ఆలోచనలు మార్చుకోండి. ఆలోచనలు మార్చుకుంటుంటేనే మీ సమస్య డైల్యూట్ అయిపోతుంది, సమస్య తగ్గిపోతుంది. మనం ఏ విధంగా మార్పు చేసుకోవాలి, ఏ విధంగా మన వ్యాపారాలు నిలబెట్టుకోవాలి అన్నవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఆ కార్యక్రమం ఆల్రెడీ మొదలుపెట్టేశాం గుంటూరు నగరంలో. మరి ప్రతిరోజు కలుసుకుంటూ మన జీవితాల్ని, మన వ్యాపారాలని నిలబెట్టుకుందాం. మీరు చేయాల్సిందల్లా మీకు తెలిసిన వారందరికీ, వ్యాపారస్తులే కాదు సామాన్యులు కూడా చూడవలసిందే. వినియోగదారుడు, వ్యాపారస్తుడు అవినాభావ సంబంధం ఉంటుంది. సామాన్యులు కూడా చూడవచ్చు. వ్యాపారస్తులు ఎట్టి పరిస్థితుల్లో ఎంత చిన్న వ్యాపారమైనా, ఎంత పెద్ద వ్యాపారమైనా, ఎంత మధ్యస్థ వ్యాపారమైనా, ఏదైనా సరే వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వవలసిందే. ఇవాళ ఉన్న పొజిషన్ కన్నా వచ్చే సంవత్సరానికి 4 మెట్లు పైకి వెళ్ళాలి. ఆల్రెడీ 4 మెట్ల దగ్గర ఉంటే ఇంకొంచెం పైకి వెళ్ళాలి. అలా ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ ఎలా మన జీవితాన్ని, మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలో ఓనమాలు దిద్దించినట్టు దిద్దించడం జరుగుతుంది. మరి ఇందాక చెప్పినట్టే మీకు తెలిసిన వారందరికీ ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, కామెంట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీ ఆలోచన విధానాన్ని మార్చి తీరుతాం.
జీవితాలు మార్చి తీరుతాం. థ్యాంక్ యూ. వచ్చే భాగంలో కలుసుకుందాం రెండవ భాగంలో.